రేవంత్ తీరుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని నిప్పులు చెరిగారు. తెలంగాణలో పదవులు అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మనతో సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, సభలో ఎట్లా జోష్ నెలకొంది సార్? బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కేసీఆర్ గారి ప్రసంగం ఎట్లా ప్రభావం చూపింది? దీంతో పాటు సభ జరిగిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈవెన్ ముఖ్యమంత్రి సహా మాట్లాడారు. సార్, మేము తలుచుకుంటే సభ జరిగేది కాదు, మేము తలుచుకుంటే సభను జరిగించే వాళ్ళం కాదు అని కూడా మాట్లాడుతున్నారు. సార్, దీనిపై నేను చెప్తాను. పాపం చాలానే తలుచుకున్నారు, చాలా శత విధాల ప్రయత్నాలు చేసినారు. కానీ ఎవడేం చేసినా ఒక పార్టీ నిర్వహించే సభను ప్రధానంగా అద్భుతమైన ప్రజాకర్షణ కలిగిన కేసీఆర్ గారు లాంటి నాయకుడు వస్తున్న సభను ఆపడం అనేది ఎవరితో కూడా కాదు. ఇవన్నీ చిల్లర మాటలు, అనుభవం లేని మాటలు. మేము ఆపినమా? మాకు కూడా అధికారం ఉండే 10 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ దిక్కు లేకుంటున్నది ఆనాడు. అయినా మేమేం ఆపలేదు. ఎక్కడ ఆయన ఎవడో ఆపడానికి వాడికి ఏముంటుంది? ఇక్కడ ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే అవకాశం ఉంది, పార్టీలు సభలు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ సభలు జరిగి తీరుతాయి, అందులో సందేహం ఏం లేదు. దానికి పాపం తెలివి తక్కువతనంతో, అమాయకత్వంతో అధికారం అంటే ఏందో అనుకొని ఈ విరవిగుడు తప్ప ఇంకో అందులో ఏం లేదు దీంట్లో. సార్, నేను రవీంద్ర భారతిలో సార్ విద్యార్థుల సంబంధించినటువంటి కార్యక్రమం జరిగితే కూడా కేసీఆర్ గారి పైన చావు భాష మాట్లాడారు, ఫామ్ హౌస్ సంబంధించి మాట్లాడారు, కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. సార్, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? అట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఆయన రేవంత్ రెడ్డి గాడు. రేవంత్ రెడ్డి అంటే ఇట్లనే ఉండాలి, ఇదే భాష మాట్లాడాలి, ఇట్లనైతేనే నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా మాట్లాడినా ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవట్లేరు, మా నాయకులు కూడా నన్ను గుర్తుపెట్టుకోవట్లేరు, నా పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, తాపత్రయపడుతున్నాడు. దాని కొరకు ఆ భాష మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మాట్లాడకపోతే ఏడిపే, కేసీఆర్ మాట్లాడితే ఏడిపే, కేసీఆర్ కనపడకపోతే ఏడిపే, కేసీఆర్ కనపడితే ఏడిపే. ఆయన పేరు తీసుకోలేదన్న ఏడుపు స్పష్టంగా కనబడుతుంది మనకు. కేసీఆర్కి ఆయన టార్గెట్ కాదు. ఆయన చిన్నోడు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నిమిషంలో తీసి ఆయన పక్కన పడేసేసి ఇంకోటి తీసుకొచ్చి పెడుతుంది, ఇంకో బొమ్మను అక్కడ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు. కాబట్టి ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే టార్గెట్గా మాట్లాడినాం మేము. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శత్రువు, కాంగ్రెస్ పార్టీకి నెంబర్ 1, తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ గురించి వెళ్ళి మాట్లాడిన కేసీఆర్. కానీ ఈయనలాగా నోటుకొచ్చిన బూతులు, ఓ వేదిక ఏంది, సందర్భం ఏంది, సోయి లేకుండా చిన్నపిల్లలకు, స్కూల్ విద్యార్థుల దగ్గరికి పోయి కేసీఆర్ మీద బూతులు మాట్లాడడం, కేటీఆర్ మీద బూతులు మాట్లాడడం, పరీక్షల ఫలితాలు విడుదల చేస్తానని చెప్పిపోయి నోటికి వచ్చిన బూతులు మాట్లాడడం, ఆఖరికి పాపం బసవేశ్వరుడి దగ్గర పోయి కూడా ఈ మాటలే మాట్లాడడం. ఆయన స్థాయికి, ఆయన జ్ఞానానికి నిదర్శనం ఇది. విలన్ అంటే వాళ్ళ కోపం వస్తుంది సార్. ఏ విధంగా విలన్ అంటారు? అదేవిధంగా మేమిచ్చామంటున్నారు సార్. దానికి సంబంధించి విలన్ అనే విషయంలో సందేహమే లేదు. పాపం ఒక ఆయన నిన్న ఇక్కడ కూడా నల్గొండలో పొద్దున అనుకుంటా సన్నాయి నొక్కులు నొక్కిండు. కేసీఆర్ ఉండడంలో నేను కూడా ఉన్నా, కాంగ్రెస్ కూడా ఉన్నది అని చెప్పేసి అని. పొద్దుదేవుడు కేసు. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అనే విషయంలో సందేహం లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు అని అంటే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణే ఉండేది శాశ్వతంగా. తెలంగాణ మళ్ళీ మధ్యలో పోయి మళ్ళీ వచ్చేది కాదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపిందే కాంగ్రెస్. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. కలిపిన నాడు మన వాళ్ళ అభ్యంతరాలు చెప్తే మీకు అనుమానాలు అక్కర్లేదు అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం రాసిచ్చి దాన్ని అమలు చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. 69లో మా రాష్ట్రం మాకు ఇవ్వండి, మీరు రాసిచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం మోసం, సమైక్య ఆంధ్రప్రదేశ్ కలపడమే మాకు ఒక ద్రోహం, మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి అని చెప్పి కొట్లాడితే 400 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్. కాబట్టి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు అనేక రకాల ఉద్యమాలు వస్తే దాన్ని పేర్లు పెట్టి ఎన్కౌంటర్ల పేరు మీద కాల్చి చంపింది కూడా కాంగ్రెస్. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. ఆఖరికి కేసీఆర్ పెట్టిన ఉద్యమాన్ని ఆసరా చేసుకొని చంద్రబాబు చేతిలో చావు దెబ్బలు తిని బొక్కబొర్ల పడ్డ కాంగ్రెస్ మళ్ళీ లేచి నిలబడి కేసీఆర్ పేరు మీద తెలంగాణలో అధికారంలోకి వచ్చి, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తాము అని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 5 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి కేసీఆర్ దీక్షకు పోవడానికి కారణమైందే కాంగ్రెస్. వందలాది మంది పిల్లలు చావడానికి కారణమైందే కాంగ్రెస్. అందుకని కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అని కేసీఆర్ చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు. అది నిజమని చెప్పి ప్రజలు కూడా చెప్పారు. ప్రజలు కేసీఆర్ ఉపన్యాసాన్ని స్వాగతించారు. ప్రతి అక్షరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఆమోదించారు. అందులో సందేహం లేదు. సార్, సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్ల ద్వారా, సైకిల్ ద్వారా చాలా మార్పు చూపించారు సార్ మీరు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా సభ తర్వాత ఎట్లా ఉంది సార్? ఎన్నికలు అంటూ వస్తే ఎట్లా ఉండబోతుంది?
ఎన్నికలు ఏ ఎన్నికలైనా రావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అనంటే ఏ పార్టీల మీదైనా ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది స్పష్టంగా ఎన్నికల ద్వారానే ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి స్థానిక ఎన్నికలు వస్తాయేమో తొందరలోనే చూపెడదాం మన సత్తా, ప్రజల సత్తా. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా చుక్కలు చూపిద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, అందులో సందేహం లేదు. దాంతోపాటు గోతికాడ నక్కలాగా కూర్చున్న బీజేపీ పార్టీకి కూడా ఏదో పార్లమెంట్లో ఇచ్చినాం పొరపాట్ల, కానీ ఇచ్చి ఉపయోగం లేదు, కాంగ్రెస్కు తోకలాగానే పనిచేస్తుంది. హైడ్రా విషయంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. లగచర్ల విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. మూసి విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆఖరికి భూముల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండిటికి కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండానే ప్రజలు స్వీకరిస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా జగదీష్ రెడ్డి గారు కుండబద్దలు కొడుతూ ఉన్నారు. ముమ్మాటికి 600 ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని కూడా తేల్చి చెప్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రెండు జాతీయ పార్టీలకి కరుగాల్చి వాత పెట్టడం ఖాయం, గులాబీ జెండా ఎగరడం ఖాయం అని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.